మామా ఎక్స్ప్లెయిన్ అంటే మన కెనడా మామా సార్ నాకు బాగా కలిసారు, బాగా మాట్లాడాడు. థ్యాంక్ యూ ఫర్ సార్. మన ఎక్కడంటే అన్నవరం. అన్నవరం మన గుడిదాక బ్రో మనకు తీసుకొచ్చాడు హైవే నుంచి. ఇప్పుడు మన స్టార్టింగ్లో చూసేసరికి ఇలా గాలిగోపురం ఉంటుంది. దాని ఫ్రంట్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తా చూడు మామ. ఇదిగో మామ. సో ఏదైతే టెంపుల్ వచ్చేసి ఎంట్రన్స్లో ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా ఉంటుంది. ఎక్కడి నుంచి ఇలా మెట్లు నడుచుకుంటూ వెళ్ళిపోవడం అంతే మామ. వి సత్యనారాయణ స్వామి పాదాలు. ఏదైతే ఈ చుట్టూ సరౌండింగ్ కుంకుమ చల్లున్నారో ఈ కుంకుమలో తమ కోరికలు ఇక్కడికనే రాస్తే తమ కోరికలు తీరుతాయనేసి చిన్న నమ్మకం మామ. మీరు కూడా వస్తే మీరు కూడా రాయండి మామ మీ కోరికలు ఏమైనా ఉంటే. నేనైతే యాజ్ యూజువల్ యూట్యూబ్ సక్సెస్ అని కోరుకున్నా మామ, అంతే. సత్యనారాయణ స్వామి టెంపుల్ అన్నవరం. సో ఈ టెంపుల్ వచ్చేసి కాకినాడ జిల్లాలో ఉంది. చాలా బాగుంటుంది. మీరు కొంటే రాని మామ, చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు స్టార్టింగ్ క్లాస్ చూసా, ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇది మామ ఎంట్రన్స్. ఇప్పుడే దేవుడిని తీసుకొస్తున్నట్టున్నారు. ఇది గాలిగోపురం ముందు. సో ఇప్పుడే దేవుడు పోతా ఉన్నాడు మామ. సో కొండేసి ప్రెజెంట్ అయితే ఎలా ఉంది సరౌండింగ్. దర్శనం పోయారు. అది ఎక్కడ వచ్చేసి మన మొబైల్ ఒకవేళ తెచ్చుకుంటే అక్కడ తీసుకుంటారనమాట. సో ఇక్కడైతే మన మొబైల్ తీసుకోవాల్సి వస్తుంది. 10 రూపీస్ అనమాట మొబైల్ పెట్టిన దానికి. సో షార్ట్ విత్ వే బాగుంది. చిన్న చిన్న చిత్రపటాలు అవి పెట్టున్నారు. ఇలా స్టార్టింగ్ లో పెట్టున్నారు మావా, బాగుందా? అలానే ఇది ప్రశ్న ముత్తుకప్పడ నారద మహర్షి శివమూర్తిని గాక అయినా ప్రతిష్ఠిస్తామని ప్రతిహాతున వెల్లడి చుట్ట. సత్యనారాయణ స్వామి బాగుంది మావా. మామ యాక్చువల్లీ ఇక్కడ ఆవుకేతు పూజ కూడా ఇక్కడ చేస్తారా మామ? అదే అనుకుంటా మేబీ. సో ఇది ఆవుకేతు పూజ, ఏదో సంథింగ్ పూజ చేస్తున్నారు. ఇంకా టెంకాయలు అవి కొట్టున్నారు అంతే. చర్చర్ మీరు బాగా గమనించారా? సేమ్ తిరుపతిలో ఉంది. శ్రీదేవి, భూదేవి, బ్రహ్మదేవుడు, గోవిందరాజ స్వామి. బాగా గమనించారు మా ఈ షాట్ మీరు. ఈ సైడ్ కూడా ఉంది మా గుడి ఎంట్రన్స్ ఇది. సో ఇది ఇక్కడ ఉన్న బ్లాగ్స్ మొత్తం. ఇక్కడ టెంపుల్ బాగా మస్తు ఉందలే, బాగుంది. ఐ మీన్ సంథింగ్ అంటే ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు బాగుంటుంది అని చెప్తున్నారు అంతే. అన్నమయ్య జిల్లా, కాకినాడ జిల్లా, అన్నవరం. ఇది మా యాక్చువల్లీ అన్నవరం ఇలా ఉంటుంది. పక్కనే గోదావరి నది, ఇలా మధ్యలో టెంపుల్ బాగుంటుంది. అది మా సత్యనారాయణ స్వామి ఓల్డ్ టెంపుల్. యాక్చువల్లీ ఓల్డ్ విగ్రహాలు ఉంటాయి, పెయింటింగ్ వేశారు కాబట్టి కనబల్ల మనకు అందులో. అది వచ్చేసి మహావిష్ణు. ఇది పక్క గుర్తురాల సంథింగ్. ఇక్కడ వచ్చేసి ఆవులన్నీ ఉంటాయి మా. అక్కడ ఉండేసి మన శ్రీకృష్ణుడు ఉంటాడు. అగ్గో అది మన శ్రీకృష్ణుడు ఉంటుంది. ఇక్కడ మనుషులు ఉండే వాళ్ళ కనబడాల నాకంతే. మామ ఇది వచ్చేసి పంపా నది. ఐ మీన్ శ్రీరాముడు పంపా నది ఒడ్డున మన వాల్మీకి మనం చదువుకున్నాం కదా పంపా నది అని. ఆ పంపా నది ఇదే మామ. ఏదో అనుకోబోతారు, ఓకేనా మామ. ఇది వచ్చేసి శ్రీరాముడి గుడి. పైన వచ్చేసి
చిన్న ఫ్లాగ్ వేయడం జరుగుతుంది, అది కూడా చూపిస్తాను. ఎగరుతుంది ఫ్లాగ్, ఆంజనేయ స్వామి ఫ్లాగ్, శ్రీరాముడి గుడి. లోపలికి వెళ్ళిపోతుంది, కెమెరా ఆఫ్ చేయమంటారు, కవర్ చేస్తా. ఇంకో ఇది మన ఆంజనేయ స్వామి. ఇది వచ్చేసి తులాభారం, రీసెంట్ కట్టినట్టున్నారు, బాగుంది. ఐ థింక్ ఇక్కడ యాక్చువల్ గా ఆఫ్టర్నూన్ వచ్చేసి ఉదయం 10:30 నుంచి 2:30 దాకా అన్నదానం చేస్తారు మా మేడ. సో వెళ్దాం. సో మనం ఎక్కడున్నాం అంటే వచ్చేసి అన్నదానం అన్నమాట, అన్నవరంలో ఉన్నాం. చాలా క్రౌడ్ గా కూడా ఉంది. సో వెయిట్ చేద్దాం ఎంతమంది వస్తారు ఏంటో అని. లోపలికి వెళ్ళి ఏం ఫుడ్ పెడతారు, ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం మా మేడం. ఎలా ఉంటుందో చూద్దాం. ఇలా ఉందా మా మొత్తం అన్నదానం మొత్తం ఇలా ఉంది. ఏదో తెలుసులేదా, గ్లాసులు పెట్టేసి వెళ్ళారు. గ్లాస్ వెళ్ళిపోతున్నాడు బ్రో పాపం. రైస్, పులిహోర, పప్పు, వచ్చేసి బంగాళదుంప, వచ్చేసి కోకోనట్ చట్నీ బాగుంటది. అన్నదానాలు తెలుసు, బాగుంది. బాయ్ బాయ్ అన్నవరం. నువ్వు రాండి మామ, ట్రై చేయండి. యాక్చువల్లీ బ్రదర్ వచ్చేసి నన్ను అన్నవరం టెంపుల్ కాడి నుంచి హైవేలో డ్రాప్ చేశాడు. థ్యాంక్ యూ బ్రో, డ్రాప్ చేసినందుకు. అన్నవరం బైపాస్ కి వచ్చేసాం కదా హైవేకి. హైవే కాడి నుంచి ఇది కాకినాడ రోడ్ పోతుంది అనమాట. ఈ కాకినాడ రోడ్ దాకా రోడ్ నన్ను డ్రాప్ చేశాడు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ బ్రో. సో థ్యాంక్స్ చెప్తున్నాను. అలానే ఫోటో తీసుకొని షేర్ ఏంటంటే ఈ బ్రో మనల్ని హైవే నుంచి కాకినాడ తీసుకెళ్ళిపోతున్నాడు. నిజం, కాకినాడ తీసుకెళ్ళిపోతున్నాడు. థ్యాంక్ యూ ఫర్ లిఫ్ట్ బ్రో, థ్యాంక్స్ బ్రో. సో ఈ బ్రోతో నాకు కొద్ది పరిచయం, కొద్దిగా అనుభూతి ఇచ్చింది. కొద్దిగా బాగా మాట్లాడతాను, కమ్యూనికేషన్ నేర్చుకున్నా ఈ బ్రో దగ్గర. బాగా మాట్లాడాడు, థ్యాంక్ యూ బ్రో. బంగారం, నేను ఎక్కడున్నానంటే కాకినాడ కాజా. కోటయ్య అంటే కాకినాడ కాజా అని ఫేమస్, తెలుసు కదా. మామూలుగా ఉండదు మన కాకినాడ అంటే. బంగారం వెంటాం చేద్దాం. నెక్స్ట్ అంకుల్ అనమాట, కాకినాడ కాజాలు స్పెషలిస్ట్, బాగా చేస్తాడు. బాగున్నాడు అంకుల్, బాగుండదు అంకుల్. చాలా స్వీట్లు ఉన్నాయి, పూతరేకులు ఉన్నాయి, కూడా చూపిస్తాను. స్వీట్ బాగుంది. బాబాయ్ బాబాయ్ ఇదేంది బాబాయ్? ఒక్కో ఇది కోవా బంగారం, ఇది పాల్కోవా, తెల్లకొండ బంగారం. ఇది ఓకే, మొత్తం తెల్లకొండ బంగారం ఈ రేణు. ఇది వచ్చేసి కోవా, ఇది వచ్చేసి ఇది కోవానే, ఇది లడ్డు మైసూర్ పాకు, ఇది లడ్డు డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఈ లడ్డు, ఈ పూతరేకులు ఇంకా మామూలు లేదు మీ ఊరు. మరి కాకినాడ అంటే కాకినాడ లానే ఉంది. ఏది బాబాయ్ కాజాలు లోపల వచ్చా జస్ట్ వీడియో. యాక్చువల్లీ ఈ బంగారం కాకినాడ కాజా అంటే ఫేమస్, మామూలుగా ఉండదు మన కాకినాడ కాజా అంటే. సో ఈ మన మడత కాజా ఫేమస్, మామూలుగా ఉండదు. ఇవి వచ్చేసి మన చిన్న కాజాలు బంగారం, బాగుందా? సో ఇది మన కాకినాడ కాజా. ఏం బంగారం స్వీట్స్ ఎన్ని. ఇది మన కోటయ్య గారి బాక్స్. ఇలా మీకేమన్నా డెలివరీలు కావాలన్నా కానీ ఏం కావాలన్నా కానీ వచ్చి చేసుకోండి, వచ్చి తీసుకో బంగారం. కాకినాడ కాజా. లాస్ట్ కి గొట్టం కాజా కూడా టేస్ట్ చేయబోతున్నా. బాగుంది, బాగుంది టేస్ట్ అంతా. గుడ్ గుడ్ గుడ్. కాకినాడ మధ్యలో నుంచి కోరింగాకి వెళ్తా ఉన్నాము, మడాడువులు. నేను ఎప్పుడు నేషనల్ జియోగ్రఫీ లేదా డిస్కవరీ ఛానల్ చూడటమే కానీ డైరెక్ట్ ఎప్పుడు చూడలా. కానీ నేను వెళ్ళి చూస్తున్నా, మిమ్మల్ని చూపిస్తున్నా మామ. పదా మామ, అన్న లిఫ్ట్ ఇచ్చిన దానికి థ్యాంక్స్ నా. మాది పుంగనూరు.
పొన్నూరు అన్నది పొంగనూరు. అన్నది వచ్చేసి పొంగనూరు మామ. పొంగనూరు ఎక్కడ అంటే మడాడువులు. మడాడువులు ఎక్కడ అంటే కాకినాడ. ఇది వచ్చేసి కోరంగా అనమాట. ఇది ప్లేస్. ఈ ప్లేస్ కి ఒకసారి విజిట్ చేయాలనిపిస్తే మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలనిపిస్తుంది మీకు. బాబు వచ్చేసి మన లిఫ్ట్ ఇచ్చిన బ్రదర్ వాళ్ళ సన్ అనమాట. సో సరదాగా ఉన్నాడు, సరదాగా వీడియో తీస్తున్నా. ఓకే మామ. సో మామ ఇక్కడ చూసేసరికి మీరు చిన్న చిన్న కాలువలో నీళ్లు పోతూ ఉన్నాయన్నమాట. సో మడాడువుల ముందు ఏదైతే చెట్లు ఉన్నాయో ఈ చెట్లు అనమాట. మడాడువులు అంటే ఐ మీన్ ఏదైతే ఆ చిన్న పొడుగులా లేస్తున్నాయి కదా దాన్నే మడాడువులు అంటారనమాట. సో ఇదంతా మడాడువులే. నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను, టైం వచ్చినట్టు చూద్దాం. ఏంటంటే మన దగ్గర 50 రూపీస్ క్యాష్ లేదనమాట, ఫోన్ పేలో ఉండేది. అందులో ఈ బ్రో అడిగి క్యాష్ తీసుకొని ఇచ్చాను అనమాట. బ్రదర్ ఫోన్ పే చేశాను. థ్యాంక్ యూ బ్రో. సో కోరింగా ఎంట్రన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. హాయ్ బ్రో. ఇది వచ్చేసి మన కోరింగా ఎంట్రన్స్ మామ. సో మామూలుగా ఉండదు మరి కాకినాడ వాళ్ళు అంటే. వెళ్దాం. అండ్ మామ కాదు, కాకినాడ బంగారం వెళ్దాం, కొత్తగా ఉంటది. సో బంగారం ఇక్కడ వచ్చేసి కోరింగా ఎంట్రన్స్ మామూలుగా లేదా అట్లుంటాం మనతో. ఇది మామ ఎంట్రన్స్. సో ఇలా వెళ్తున్నాం. స్టార్ట్ అయ్యాం. స్కాన్ విత్ బ్రౌన్ సార్. అండ్ స్టార్టింగ్ లో ఇలా చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఐ మీన్ ఎంట్రన్స్ మనకి టూరిజం జోన్ అంట. సో ఏదో మచ్చా ప్లేస్. సో బోట్ వాక్ అండ్ వాచ్ టవర్ అండ్ టాయిలెట్స్ అండ్ కెత్రా స్టార్ట్. సో ప్రకృతి స్టార్టింగ్ ఎలా వెళ్దాం, ప్రకృతికి వెళ్ళి ఒక లుక్ ఇచ్చేసి వెళ్ళిపోదాం మావా. సో మనం ముందుగా వచ్చేసరికి ఇలాంటి పూల మొక్కలు. సో పూల మొక్కలు, ఇలాంటి పిచ్చుకలు. ఇలాంటి పిచ్చుకలు ఎక్కడైనా చూస్తుంటే నాకు కామెంట్ చేయండి మావా. బాగున్నాయి. హాయ్ హాయ్ బ్యూటీ. సో బాగున్నాయి మా పిచ్చుకలు, నిజంగానే బాగున్నాయి. పిచ్చుకలు బాగున్నాయి. ఇది ప్రకృతి. ఓకే. సో ఇది వచ్చేసి మొత్తం ఇక్కడ ఉన్న పూల మొక్కలు, అక్కడున్న మామలు, కోతి మామలు. సో ఇది బంగారం. యాక్చువల్లీ ఇక్కడి నుంచి పోతాను. ఇక్కడ నుంచి మంచిగా పార్క్ అదన్నీ పెట్టున్నారు, స్టార్ట్ అవుతున్నారు. సో ఇది మొత్తం టోల్ వేసి ఏజ్ పాతున్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఊగాలంట. ఎవరు ఊగేదానికి, మనలాంటి వాళ్ళు ఊగేదానికి అనుమతి లేదు బంగారం. సో బంగారం బంగారం బంగారం. ఇక్కడ వచ్చేసి ఆలూరు ఇడ్లీ ఉందండి బంగారం. పోతా అన్నాం. వెల్కమ్ వెల్కమ్ టు ది ఫిష్ అండ్ ప్లస్ ఉందన్న బంగారం. సో ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. సరదాగా ఉంది. సో ఇదంతా ఇలా చిన్న చిన్న కాలువ. ఆలు ఫిష్ అన్నాడు, లోపలికి వెళ్ళి చూడాలి. బంగారం ఇక్కడి నుంచి ఎక్కువ వాళ్ళు స్టార్ట్ చేసాం. సో ఈ చిన్న చిన్న ఫిష్లు వావ్, లైఫ్లో ఇదొక్క బెస్ట్ మూమెంట్ అనుకోవచ్చు. చాలా అద్భుతంగా అయితే ఉంది. బాగుందా చేపల అక్వేరియం ఫిష్ అంటే. ఇది ఎంట్రన్స్ మామూలు లేదు, ఇచ్చి పడేస్తున్నాడు అట్నే. బాగుంది 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 బాగుంది. బస్ 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 గుడ్ గుడ్. మా అమ్మ ఇక్కడ చూసేసరికి మనకు వాక్ టవర్ అంట. సో నడుచుకుంటూ పైకి వెళ్ళి మొత్తం సరౌండింగ్ మొత్తం చూడొచ్చు. నా వల్ల కాదు, అందుకనే బ్యాక్కి వెళ్ళిపోతున్నా. సో ఇదంతా మడాడులే అనమాట. ఇక్కడైతే ఒక చిన్న బోట్ వేస్తున్నారు. బోట్ ఆడిపోతాను అడుగుతుంటే అది మాత్రం నేను ఇక్కడే ఉంటాను అడిగింది. సో అందులో ఇక్కడే ఉంది అది బోట్ మాత్రం. సో ఇది ఎలా ఉందంటే మేము చూసేదానికి నాకు ఐ మూవీలో అట్లీస్ట్ అలా లాపినా కానీ సంథింగ్ ఏదో ఫీల్ ఉంది అంతే. ఆడ బంగారం పైన లేదంటే లాస్ట్కి బోట్ ఎక్కుతున్నాము. సో మీ కాకినాడ అంటే మామూలుగా ఉండదు మరి. మీ కాకినాడ వచ్చి బోట్ ఎక్కిపోతే అసలు వేస్ట్. లాస్ట్కి మీ కాకినాడ వచ్చాను, మడాడివిలకి వచ్చాను, బోట్ ఎక్కుతున్నాను. లోపలికి ఎలా ఉందో చూద్దాం. వెయిటింగ్ ఫర్. సో జాకెట్ అంటే తెచ్చుకున్నాను లైఫ్ జాకెట్ అంట. ఏదో మొక్కుబడిగా తీసుకెళ్ళిపోతుంది ఇలా. సో ఇలా ఎత్తుకెళ్దాం, మామూలుగా ఉంటుంది మరే. సో ఇలా ఎత్తుకెళ్ళి ఆడెళ్ళి మంచిగా వేసుకోవాలి కదా. ఆడికి వెళ్ళి వేసుకుంటా. లైఫ్లో ఫస్ట్ టైం కదా బోట్ ఎక్కేది, మామూలుగా ఉంటుంది అంతా. వచ్చాం, బోట్కి వచ్చాం. ఇది మా డ్రైవర్ అన్న. ఆయన
ఇది మా మన స్టార్టింగ్ మొత్తం అదే అనమాట తిప్పేది. మామూలుగా ఉంటుంది తిప్పడం అంటే, చాలా డేంజర్. అంకుల్ మాత్రం తిప్పాలి, మనం తిప్పి వెళ్ళిపోతాం మళ్ళీ. మొత్తం లైఫ్ జాకెట్ అంటే వేసుకున్నాం, ఒక బెడ్ వెనక ఒక బెడ్. లాస్ట్ కి ఆ బ్రో చెప్పాడు ఎలా వేసుకోవాలండి. థ్యాంక్ యూ బ్రో. ఏదో మొత్తం ఎట్టుందంటే ధర్మాకోల్ ఉంటారు కదా మామ, ధర్మాకోల్ బ్రో ఇది మొత్తం ధర్మాకోలే, ఏం లేదు ఈడ. బ్రో గోవిందా గోవిందా. మామ మాడాడులో మామూలుగా ఉండదు. సో అన్న వాళ్ళు, సో మాతో పాటు ఉన్న ప్యాసింజర్స్, అన్న వాళ్ళు, అక్క వాళ్ళు అందరికి నమస్కారం. అలాగే డ్రైవర్ కూడా నమస్కారం. బాబాయ్ బోట్ అది మా బాబాయ్ తిప్పుతున్నాడు, తిప్పు బాబాయ్, తిప్పాలి నేను పోవాలి. ఈ బాబాయ్ సో బ్లాగ్ అలా తిరుగుతున్నాం. సో ఎలా ఉందంటే వ్యూ మామూలు లేదు, మధ్యలో వచ్చినట్టు తీద్దామని వెయిటింగ్ నేను. ఇది మా మొత్తానికి పోతా ఉన్నాం బోట్ లో. మనం సాంగ్ వేసుకోవాలనిపిస్తుంది, పదరా 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 అని సాంగ్ నిజంగా వేసుకోవాలి. బాగుంది, వ్యూ అయితే హైలైట్ గా ఉంది, నాకు బాగా నచ్చింది. మీరు చూస్తుంది అదే మా సముద్రం, ఏదో అనుకోవద్దు, అదే సముద్రం. బాగుందా, నిజంగా హైలైట్ గా ఉంది. నాకు అలానే ఈ బెడ్ ముక్కలు కొద్దిగా, ఐ మీన్ బ్రెడ్ అనుకో బాకండి, జస్ట్ ఇది ధర్మాకోల్. ఇదంతా లైఫ్ లో ఒక ఎక్స్పీరియన్స్ మావా, ఈ బోట్ ఇలా అన్ని. సో బాగుందా, ఇది బోట్లు ఇలా ప్రయాణిస్తూ పోతా ఉన్నాం మనం. బంగారం వచ్చేసి ఇది మడడులు మధ్యలోకి వచ్చాను. ఎక్స్పీరియన్స్ అయితే మామూలు లేదు కదా. ఇది వే ఆఫ్ బెంగాల్ ఎలా ఉంది చూడు, చింక బంగారం. ఎక్కడి నుంచి వే ఆఫ్ బెంగాల్ ఇదంతా బ్రో, మొత్తం చాలా చల్లగా ఉంది కొద్దిగా. ఒకసారి చూడు, చల్లగాలి వస్తుంది బ్రో కొద్దిగా. అయితే నువ్వు అడ్డుకున్నావు, చల్లగాలి వస్తుంది. కానీ లైఫ్ ఇది, లైఫ్ ఆఫ్ స్వీట్ మెమరీ, ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం మామూలు లేదు. బంగారం అదే కాకినాడ పోర్టు, గొట్టాల దగ్గర నుంచి వస్తున్నాను. బాగుందా, ద లైఫ్ ఆఫ్ స్వీట్ మెమరీ అండ్ एक्सपीरियंस. मास 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 हिंदी में अच्छा, बहुत अच्छा है, अभी जबरदस्त है. ఎక్స్ప్లెయిన్ అంటే మన కెనడా మామ సార్ నాకు బాగా కలిసారు, బాగా మాట్లాడాడు. థ్యాంక్ యూ ఫర్ సార్. వర్త్ మామ, వర్త్. ఈ 100 రూపీస్ కి బోట్ వర్త్, ఈ మడవాడోలు వర్త్, అలానే ఈ సీ వాటర్ వర్త్. మాస్ మాస్ బాగుంది నిజంగానే. బాగుందా మామ మడాడువులు ఇదంతా తిరగాలంటే ఎన్నో ఉన్నాయి, ఓపిగా తిరుక్కోవచ్చు అనమాట. నిజం, బోట్ పాయింట్, బోట్ వాక్, ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. బాగున్నాయి మా మడాడు, ఇదంతా మడాడులే. బాగుంటుంది వ్యూ ఎక్స్పీరియన్స్ ఇదంతా, నిజంగానే బాగుంటుంది. ఐ మీన్ లైఫ్లో ఏదో ఒకటి థ్రిల్లింగ్ పెట్టినట్టు ఉంటుంది.
ఇలా ఉండింది ఇంతకు ముందు, ఇరిగిపోయింది బట్. ఏంటంటే అన్న వాళ్ళు లాస్ట్ కలిసాము. సో అయిపోయింది మన మడివాడి వాళ్ళు కూడా ఇంక ఎగ్జిట్ వెళ్ళిపోవడమే. బాగుంది ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ అక్క. అక్క పాప మన కోసం లిఫ్ట్ ఇచ్చి అంతేనా 20 కిలోమీటర్స్ నెక్స్ట్ అన్న నాకు లిఫ్ట్ ఇచ్చి పాపం నాతో కలిసి ఇలా ట్రావెల్ చేసిందని చాలా థ్యాంక్స్ నా మామ. ఇదే మామ ఏంది మడాడువులు అయ్యే మామ. మడ అంటే కింద నుంచి ఏళ్ళు వస్తాయన్నమాట, దీన్ని మడాడువులు అని అంటారు. ఇదంతా మడాడువులే. చూడండి మామ ఇలా ఉంటుంది మడాడువులు. బాగుంది. ఇది వ్యూ ఎక్స్పీరియన్స్. అంటే లైఫ్లో ఒకసారైనా సరే ఇలాంటి ప్లేస్కి రావాలి మామ. అది రియల్ పాయింట్ ఖచ్చితంగానా. వేరే లెవెల్ మాస్. బాగుంది, నిజంగానే బాగుంది. హలో బంగారం. యాక్చువల్లీ ఇది ఏంటంటే శ్రీపీఠం, మీన్ శక్తిపీఠం కూడా అంటారు. సో బాగుంది ఆ టెంపుల్. సో కాకినాడలో ఫేమస్ అన్నమాట ఈ టెంపుల్. నిజం చాలా ఫేమస్ అంట. నేను చెప్పారు కాబట్టి అదే పనికి వచ్చి తీస్తున్నాడు బ్లాగ్. బాగుంటుందని. బంగారం ఇది పైన టెంపుల్ శక్తిపీఠం. చాలా మహిమ గల అమ్మవారు అంట. సో దానికోసమే దర్శనం చేసుకుందాని వచ్చాము ఇక్కడికి మేము. నువ్వు కూడా వస్తే ఒకసారి దర్శనం చేసుకో, బాగుంటుంది. ఇది టెంపుల్ జస్ట్ అంతే. బాగుందా. వీళ్ళు వచ్చేసి మన తెలుగు వాళ్ళు అనమాట. కేరళ వాళ్ళు అనుకోవద్దు, మన తెలుగు వాళ్ళే. కానీ పక్కా తెలుగు వాళ్ళు, కానీ కేరళ డ్రమ్స్ కొడతారు. మామూలుగా ఉంటుంది మన కాకినాడ అంటే. కాకినాడ కదా బ్రో? గోదావరి వాళ్ళు మామూలుగా ఉండదు. కోనసీమ జిల్లా మాది, రాయలసీమ జిల్లా రాయలసీమ. సో మామూలుగా ఉంది మన గోదావరి వాళ్ళు. కోనసీమ మాది రాయలసీమ వర్సెస్ కోనసీమ. సో అన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ నాకు పీఠం టెంపుల్ వచ్చేసి శక్తిపీఠం. శ్రీపీఠం అంటే శక్తిపీఠం అంటారు. శ్రీపీఠం టెంపుల్ అనమాట. ఇక్కడ నాకు పరిచయం అయినారు కేరళ డ్రమ్స్ కుడుతూ. ఇంక కేరళ వాళ్ళు అనుకున్నా స్టార్టింగ్, కాదు తెలుగు వాళ్ళు అని తెలిసింది. చాలా సంతోషంగా ఉంది. చెప్పండి బ్రో, ఏమైనా మీకు ఎలా నేర్చుకున్నారు బ్రో? నేర్చుకున్నాం బ్రో అని చెప్పు. మన తెలుగు వాళ్ళే మా కేరళకి వెళ్ళి నేర్చుకున్నారు. బాగుంది బ్రో. నేర్చుకుని ఇక్కడ కంటిన్యూ అయిపోయాం. 5 years నుంచి ఇక్కడే రన్ అవుతున్నాం. 5 years బ్రో. అది బంగారం. 5 years కేరళకి వెళ్ళి ఈ డ్రమ్స్ నేర్చుకొని 5 years నుంచి ఇలా డ్రమ్స్ కంటిన్యూ చేసుకుంటా ఉన్నారు మన ఏపీలో. బాగుంది బ్రో. 10 minutes లో స్టార్ట్ చేస్తాం. అప్పుడు కూడా మామ ఇలా చూసేసరికి ఇక్కడ ఎన్ని వచ్చేసి కడ్డీలు అనమాట. కడ్డీ ప్యాడ్లు ఎన్ని. ఇది వచ్చేసి ఇది కూడా కడ్డీలే. ఇవి వచ్చేసి దీపం పెట్టిన దానికి నూనె పోస్తారు కదా, ఇవి నూనె అంతా. ఇక్కడ వచ్చేసి పెరుగన్నం పెడుతున్నారు, బాగుంటది. హలో మామ. యాక్సిడెంట్ అంటే ఈ అన్న నాకు లిఫ్ట్ ఇచ్చాడు అనమాట ఈరోజు. అది కూడా యానం సైడ్. దేవుడితో చాలూరు. ఇంకో 10 kilometers ఇంకో 7 kilometers లో యానం ఉంది బ్రో. అది మామ సంగతిలో.
థ్యాంక్ యూ బ్రో తాళరిం అనమాట. తాళరిం లో కొద్దిగా పరిచయం అయినారు నాకు, అంటే మా సబ్స్క్రైబర్స్ అనమాట. థ్యాంక్ యూ బ్రో, ఇలా పరిచయం నాతో మాట్లాడడం. థ్యాంక్ యూ బ్రో. నా డిన్నర్ అనమాట. ఇది వచ్చేసి పరోటా అండ్ వచ్చేసి చిల్లీ మేకరు, అదే సేమ్ టైం ఇది వచ్చేసి పొటాటో ఆలు. ఆలు అనమాట, ఆలు కర్రీ. ఇది వచ్చేసి చాలా బాగుంది. అలానే మన ప్రో పక్కన వచ్చారు, సరదాగా మాట్లాడుతూ తింటున్నా ఇద్దరు. సారీ. హలో మామ, యాక్చువల్లీ ఏంటంటే ఇది పెట్రోల్ బంక్ నైట్ స్టే అనమాట. సో అన్న నన్ను స్టే ఉండమని చెప్పినాడు. థ్యాంక్ యూ బ్రో, ఇద్దరికి ఇలానే స్టే ఉండమని చెప్పిన దానికి. అలానే చిన్న ఫోటో స్టోరీ. యాక్చువల్లీ బ్రో నా కోసం పాపం ఇలా ఖర్జూరు వండి తీసుకొచ్చాడు. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ బ్రో. మన ఛానల్ పేరు యూట్యూబ్ ఛానల్ మనోరోడ్ బ్లాగ్స్. మనోరోడ్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చెప్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్.